తిరుపతి ప్రేక్షకులకు నమస్కారం. మీకు తెలుసు, ప్రతి ఆదివారం నగరంలో ప్రముఖులైన వ్యక్తులు మన స్టూడియోకి ఆహ్వానించడం, వారి ద్వారా అనేక విషయాల్ని తిరుపతి ప్రజానీకానికి అందించడం మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకి అత్యంత పేరు ప్రఖ్యాతులుగాంచిన రమి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, అంటే గెస్ట్ అయిన వాళ్ళకి సంబంధించినటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ వాళ్ళు ప్రిన్సిపాల్ గారు, సీనియర్ లెక్చరర్ గారు మన స్టూడియోకి వచ్చారు. ఇది విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరి కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు ఉన్న అద్భుతమైనటువంటి ఈ కోర్సులో చేరడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి అన్న విషయాల్ని ఈరోజు మనకి వాళ్ళు వివరిస్తారు. అందుకోసమనే కేవలం 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఉన్న విద్యార్థులకి ఏమాత్రము సంకోచం లేకుండా, దేనికి ఆలోచన లేకుండా వెంటనే ఈ కోర్సులో చేరడానికి అనుకూలంగా ఎటువంటి ప్రాతిపదికలు కావాలన్న విషయాన్ని వారి ద్వారా మీకు వినిపిస్తాము. ఈ కార్యక్రమాన్ని చూసిన తల్లిదండ్రులారా, మీరు కూడా దయచేసి బాగా గమనించండి. మీ పిల్లల్ని ఏ కోర్సులో చేర్పించాలి, ఎలా చేర్పించాలి, ఎక్కడికి వెళితే మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇమ్మీడియట్గా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అన్న విషయాన్ని ఆలోచించండి. దీనికి సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే, సలహాలు ఉన్నట్లయితే మీరు మాకు ఫోన్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబరు 22222949 అన్న నంబర్కు ఫోన్ చేయండి. అప్పుడు రమి గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపాల్ గారు, అట్లాగే సీనియర్ లెక్చరర్ గారు ఇద్దరు ఉన్నారు మన దగ్గర, వాళ్ళు మీతో మాట్లాడతారు. 22222949కు ఫోన్ చేసే ముందు మీ ఇంటిలో టీవీలో సౌండ్ బాగా తగ్గించుకొని మాట్లాడాలి. అందువల్ల మీ మాటలు మాకు, మా మాటలు మీకు స్పష్టంగా వినిపించే అవకాశం ఉంది. మీకు నేను ముందుగా ప్రిన్సిపాల్ గారిని పరిచయం చేస్తున్నాను. నా ఎడమవైపున ఉన్నారు. వెల్కమ్ సార్. సారు నషీర్ అహ్మద్ గారు రమి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉన్నారు. ప్రపంచాన్ని ఒక 5-6 సార్లు చుట్టి వచ్చారు. అనేక దేశాల్లో అనేక రకాలుగా హోటల్ నిర్వహణలో అపూర్వమైన అనుభవాన్ని గడించి ప్రస్తుతం తిరుపతిలో ఉన్న గెస్ట్ లైన్ హోటల్స్ వాళ్ళు నిర్వహిస్తున్న రమి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు. వెల్కమ్ సార్. వారు కొన్ని విషయాలు చెప్తారు. అలాగే నాకు కుడివైపున ఉన్నవారు సీనియర్ లెక్చరర్ రూప్ కుమార్ గారు. స్వాగతం మీకు. రూప్ కుమార్ గారు తెలుగులో మాట్లాడతారు, ప్రిన్సిపాల్ గారు ఇంగ్లీష్లో మాట్లాడతారు. పిల్లలు మీరు ఏ భాషలోనైనా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న తల్లిదండ్రులు, యు ఆర్ రిక్వెస్టెడ్ టు స్పీక్ ఎయిదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ తమిళ్. మీరు ఏ భాషలో మాట్లాడినా మీకు సమాధానం చెప్పడానికి ఇక్కడ మంచి అధ్యాపక బృందం ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులు, ఆ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, మీరు మీ సందేహాల్ని, మీ ఆలోచనల్ని మాతో పంచుకోవచ్చు. ముందుగా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడతాం. వెల్కమ్ సార్. సే సంథింగ్ అబౌట్ యూ అండ్ యువర్ కెరీర్. హౌ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవర్ ఆడియన్స్. First I finished my BSc in hotel management, and to be frank with you people, I started my career with washing vessels, and that was my initial career. And after with the hard work and interest and dedication, step by step I had a very good growth, and I had worked in many international group of hotels, and even I was working with the international group of cruise line, that is ships. And after that I choose my career in teaching, and now I am in the principal position. And to become this position, it is basically only interest and dedication. That's it. సో ఇందాక విన్నారు కదా పిల్లలు, నషీర్ అహ్మద్ గారు మొట్టమొదట తన కెరీర్ని వంటగదిలో అంట్లు తోమే పని మొదలుపెట్టారు. అంట్లు తోమడం ద్వారా మాత్రమే తన ఉద్యోగ వృత్తిని ప్రారంభించి అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగారు. కాబట్టి మనము పని విషయంలో ఎప్పుడు కానీ లేనిపోని నామోషీలకు వెళ్ళకూడదు. కష్టపడి పని చేసేవాళ్ళు మాత్రమే పైకి రాగలరు అన్న సత్యాన్ని వారు మనకు తెలియజేశారు. అలాగే కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అవర్ సీనియర్ లెక్చరర్ మిస్టర్ రూప్ కుమార్, మీరు ఈ రంగంలోకి రావాలని ఎలా అనుకున్నారు? రావడానికి మీకు ఎవరు ప్రోత్సహించినారు? ఆ విషయాలు కాస్త చెప్పండి మన వాళ్ళు. నమస్తే అండి. నమస్తే. నా పేరు రూప్ కుమార్ అండి. నేను వచ్చి ఈ చదవటానికి బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి ముఖ్యమైన కారణం, ఈ రంగంలో అనేక రకమైన ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉండటమే ఈ కోర్సు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం అండి. అలాగే
ఈ కోర్సులో కూడా మనం జీవిత శైలి అలాగే మన వ్యక్తిగత వికాసాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఈ కోర్సులో ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ కోర్సు చూస్తే మనకు డిమాండ్ ఎక్కువ ఉన్నాయి, సప్లై తక్కువ ఉంది. అందుకని ఈ రంగాన్ని నేను ఎంచుకున్నాను. సో ఈ రంగంలో మీరు ఇప్పుడు సంతోషంగా కెరీర్ చేసుకుంటూ ఉన్నారు. అవునండి. ఓకే, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న తిరుపతి ప్రేక్షకులకు అందరికీ, తిరుపతి నగరము పరిసర ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి. సిటీ కేబుల్, ఎస్సీవీ ఛానల్, కృష్ణతేజ ఛానల్ 3 ఛానల్స్ కలిపి ఉమ్మడిగా సిఎస్కే మూవీస్ ద్వారా మా కార్యక్రమాన్ని అందిస్తున్నాము. ఈ లైవ్ ప్రోగ్రామ్ని, ఈ కార్యక్రమాన్ని సిటీ కేబుల్ ప్రేక్షకులు కానీ, ఎస్సీవీ ప్రేక్షకులు కానీ, కృష్ణతేజ ప్రేక్షకులు కానీ చూసి మాకు ఫోన్ చేయొచ్చు. 22222949 అనే నంబర్కి ఫోన్ చేసి మీరు మాట్లాడండి, మీ సందేహాల్ని నివృత్తి చేసుకోండి. సార్ ప్రిన్సిపాల్ గారు, మీరు చెప్పండి, ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అనేది తిరుపతిలో గెస్ట్ లైన్లో ఎప్పుడు ప్రారంభించారు, ఎంతమంది విద్యార్థులతో స్టార్ట్ అయింది, ఆ విషయాలు కొన్ని చెప్పండి. Sir, in Guestland, we started this hotel management course in 2008, and we started with a very meager number of 7 students. Okay, and now in 2014 we have about 100 students. We had a very good growth, and this growth is only because of our unique feature of 100% jobs. From 2008 till 2014, till May 2014, whoever studied in our college, we have given 100% job. And every student who has passed out from our college are in very good positions now. For example, if I take one of my old student, Mr. Sheshatri. Actually, he was a very good student. He studied in our college, and after that we given him a placement in Dubai. He worked there for 2 years, and then after that he's got a job in cruise lines, and now he's working in Novarians Cruise Lines, and he's traveling throughout the world. Likewise, we have many students are in very, very good positions. And hotel management is a course where it is based on the interest and skill of the person. A person who wants to study hotel management course does not need that I should have a distinction, I should have high marks or something. A person who wants to study hotel management course, you need only interest and hard work. If you have interest and hard work, you can shine in this industry very well. And to be very simple about what is hotel management, when I compare to your home, when a guest comes inside your home, you invite him. So in hotel, you do the same thing in a professional way. For example, your mother cooks at home. Same cooking is done in a hotel, but we do it in a professional way. For example, when a guest comes, you serve tea, coffee or food in the table, dining table. The same time, we serve it in hotel in a professional way. So that is what hotel management is. It is just what you do in your home, you do it in a professional way. Very simple and very easy. Please tell me, how many groups of hotel, Rami Group, throughout India or world? Yes. What are the hotels you have? Rami Group of hotels are in India, Dubai, Abu Dhabi, Bahrain and Oman. And totally we have 46 properties. And out of these 46 properties, we have about 6 properties in India. The rest of these properties are in Middle East. So when I speak about Indian properties, we have in Tirupati, Bangalore, Pune, Mumbai. And all the rest of the properties are in Middle East. And per year, we need at least 1,000 to 1,500 staff for our own operations. But our output in colleges only approximately 100, because our university limit is only that. So even after giving so much of staff, we need more staff in our group. So this is actually a sign of job opportunities in hotel management. So that is the main reason our chairman, Mr. Raj Shetty, who has started this particular course in Tirupati. Okay, I am interested to ask one more question regarding our chairman. Yes. మీ చైర్మన్ గారు ఎవరు, ఆయన ఎలా దీన్ని స్థాపించారు, మీ చైర్మన్ గారి యొక్క నేపథ్యాన్ని కూడా కొంచెం చెప్పండి. See, the chairman of our group is Mr. Raj Shetty. Raj Shetty. He is basically from Mangalore, Karnataka. And to be, to see about his life history, he is not a hotel management graduate. He was in Mangalore and he done very hard jobs in his young stage. And after that, he had a chance to go to Dubai for oil company. He was working as a driller and all this basic works he was doing over there. Then after that, slowly he shifted his job to a hotel. He went to a restaurant and he started working as a waiter. So waiter, he started his career just like serving food, taking the plates and all those things. Then after of his interest and hard work, okay, and he started growing in life.
and he started one hotel in Lees. ఓకే సార్, వీ విల్ సీ దిస్ ఫోన్ కాల్. హలో, నమస్కారం అండి. హలో సార్, నమస్తే, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సో 10వ తరగతి పాస్ అయిన తర్వాత పిల్లలు కనుక వీళ్ళ కాలేజీలో చేర్పిస్తే ఎన్ని రోజుల కోర్సు, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది మీ ప్రశ్న. దానికి సమాధానం చెప్తారన్నాడు సార్. మీరు చెప్పండి సార్, రూప్ కుమార్ గారు. నమస్తే అండి. ఈ 1 year కోర్స్ అనే దానికి బేసిక్ క్వాలిఫికేషన్ చూస్తే 10వ తరగతి అండి. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇది సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరంలో వీళ్ళకి వచ్చి కోర్స్ టైంలో 3 నెలలు హోటల్లో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. 3 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది మా సంస్థలో ఉండే గ్రూప్లో హోటల్స్లో ఉంటుంది. అది అయిన తర్వాత వాళ్ళకి మా సంస్థలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుంది. ఎందుకంటే మాకే వచ్చి మా గ్రూప్ పెద్ద గ్రూప్ కాబట్టి మా గ్రూప్లోనే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం జరుగుతుంది. మేము 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లు వెళ్ళాయి మీ దగ్గర నుంచి? ఎంతమంది? ఒక బ్యాచ్ 40 మంది లేదా 30 మంది అట్లా ఎన్ని బ్యాచ్లు వెళ్ళారు? వాళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగంలో చేరారని కొన్ని విషయాలు చెప్పగలరా? అవునండి, చెప్పండి. ఇప్పుడు చూసారంటే 2008 నుంచి ప్రారంభించి ఇప్పుడు 14 వరకు సుమారు 5 నుంచి 7 బ్యాచ్ల వరకు వెళ్ళాయి. వీటిలో చూసారంటే వీళ్ళందరినీ కూడా మేము మా సంస్థలో ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు అనేక రకమైన ప్రాంతాలు, అంటే మాకు ఎక్కువ హోటల్స్ వచ్చి చూసారంటే గల్ఫ్ ప్రాంతమైన దుబాయ్ మరియు ఒమాన్, బెహ్రెయిన్, అబుదాబి ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళకి ఇక్కడ ఈ ప్రాంతాల్లో అనేక రకమైన రమీ 5 star హోటల్స్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించబడింది. అలాగే ఇండియాలో కూడా పూనా, ముంబై మరి బెంగళూరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా అనేక రకమైన ప్రాంతాల్లో ఉన్నారు. మళ్ళీ అది కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని వీళ్ళు క్రూజ్ లైన్స్ అనే ఒక దీనిలో కూడా, అంటే లగ్జరీ క్రూజ్ లైన్స్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి పర్యటిస్తూ ఉద్యోగం చేస్తున్నారు అనేది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పటి వరకు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం స్థిరపడ్డారండి. ఒక్కరు కూడా ఖాళీగా లేరు. కొంతమంది పెద్ద పెద్ద హోటల్ ఎక్కడ చేరుంటే కొంతమంది ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? చెప్పాలంటే సార్ ముందే చెప్పారు. మా దీనిలో చూసారంటే శేషాద్రి అనేసి ఒక అబ్బాయి, అతను కూడా ఈ కోర్స్ పూర్తయిన తర్వాత అతనికి మేము దుబాయ్లో ఉద్యోగం ఇచ్చాము. అది చేసుకుంటూనే అతను ఇప్పుడు ప్రస్తుతానికి క్రూజ్ లైన్స్లో పనిచేస్తున్నాడు. అలాగే మా సంస్థ నుంచి, మా కాలేజీ నుంచి పాస్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మేము వాళ్ళకు 100% UAEలో ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ మా దగ్గర చదివిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, మీరు వచ్చి ఉద్యోగం వస్తుందా లేదా అనే డౌట్ అవసరం లేదండి మీకు. ఎందుకంటే 100% మేము ఉద్యోగం కల్పిస్తున్నాము. ఎందుకు మేము ఇంత ధైర్యంగా చెప్తున్నామంటే మా సంస్థలో 46 హోటల్స్ ఉన్నాయి, అందుకే మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఓకే సార్, కమింగ్ టు యూ, వాట్ ఆర్ ద టైమింగ్స్ ఫర్ యువర్ కోర్స్ రిగార్డింగ్ యువర్ కాలేజ్? అంటే టైమింగ్స్ ఎలా ఉంటుంది? మీ దగ్గర కోర్సు జరుగుతున్నారు కదా, డిప్లొమా కోర్స్ ఉంది, డిగ్రీ కోర్స్ ఉంది, దాని టైమింగ్స్ మరి ఎలా ఫిక్స్ చేసినారు చెప్పండి కాస్త. See, for the college timings are regular timings from 9:30 to 4 o'clock. And for the course schedule is like, for 1 year diploma course, first 3 months they'll be in class, then 3 months they go for internship training, then again they come back to 3 months to class, and after that they finish the exams, and after finish the exams immediately based on their skill and performance we'll give them the job. అంటే డిప్లొమా కోర్సులో 1 సంవత్సరం పాటు జరుగుతుంది. ఇందులో మొదట 3 నెలలు క్లాసులు ఉంటాయి, తర్వాత 3 నెలలు ఇంటర్న్షిప్ అంటున్నారు. ఎక్కడ పంపిస్తారు వాళ్ళని? We'll send them in Tirupati, Bangalore, Mumbai and Pune. వీళ్ళు ఇంటర్న్షిప్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఖర్చులు వాళ్ళే భరిస్తారా, మీరేమైనా భరిస్తున్నా? దాన్ని ఎట్లా చేస్తున్నారు చెప్పగలరా? We'll give them food and accommodation, all the facilities what they need. All the facilities will be given. So they have to go to the hotel and they have to work. And for BSc students, for 6 months training, we send them abroad. But 3 months is not possible. So for BSc students in the second year, starting of the second year, they go for industrial training, industrial exposure training. So during that period, we send them for abroad. Even this year, we are sending the students abroad. So they work in 6 months in abroad hotels. హలో నమస్కారం అండి. మా నమస్తే, మాట్లాడండి మా. నమస్తే అండి. అంటే
అతను వచ్చేసి సిఈసి గ్రూప్ చేశారు ఆర్ట్స్. సిఈసి గ్రూప్ ఇంటర్మీడియట్లో సిఈసి. ఆర్ట్స్ గ్రూప్ చేశారండి ఇంటర్. సో ఏ గ్రూప్ చేసినా జాయిన్ అవ్వచ్చా హోటల్ మేనేజ్మెంట్? అది చెప్తారా? ఏ హోటల్ మేనేజ్మెంట్లో ఏ గ్రూప్ అయినా పర్వాలేదా, పర్టికులర్ గ్రూప్ అని ఉండాలన్నా? మంచి క్వశ్చన్ అండి. ఈ హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వడానికి మీరు ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ అయినా పర్లేదండి, జాయిన్ అవ్వచ్చు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కోర్స్, ఎనీ కోర్స్, సిఈసి అయినా, హెచ్డిసి అయినా, హెచ్సిసి అయినా, ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎవరైనా ఏదైనా చేయాలండి. అట్లా. వీళ్ళకి కావాల్సింది ఆ ఇంట్రెస్ట్, అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. And Ah. when we speak about what you call this qualification of the Yes. eligibility condition Eligibility, of the student, why we are asking for any group? Because hotel management is a general subject. It is not specifically pure science or pure maths or pure management. It is a very basic thing. So that is why the university has prescribed that any person who has done any course, even a vocational group, a person who has done even intermediate through open schooling also is eligible for doing hotel management. Okay, regarding timings we are speaking. Yes, sir. Yes. What are the timings for diploma candidates and degree courses? Okay. For when you speak about diploma candidates, it's only 1 year, and for degree students, it is 3 years. So when you speak about degree students, first year they'll be in class, and second year starting 6 months of internship training, and again they'll come to class and finish the second year, and after second year we have a specialized training, that is another 3 months. So that specialized training will be given in India, where the student can select any one department. There are actually 4 major departments in hotel: food production, food and beverage service, housekeeping, and front office. So based on the students' interest, they can choose any department and they get specialized training in our own group of hotels. ఓకే, మీ కాలేజీలో చేరే పిల్లలకి మీరు హాస్టల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? Yes, sir. We have hostel facilities for both boys and girls. For boys, it is within the hotel, and girls we have within nearby, very walkable distance from the hotel. We have hostel facilities where we provide food, accommodation, and good facilities. ఓకే సార్, ఈ ఫోన్ చూస్తాం. హలో, నమస్కారం అండి. హలో అమ్మా, నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇప్పుడు ఫుడ్ కోర్స్ ఉందా సార్ అమ్మాయికి? 6 months కోర్స్ అలా ఉందా? 6 months కోర్సు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫుడ్ కోర్సు అంటున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ 1 year. మా దీంట్లో మాత్రం 1 year కోర్స్ ఉన్నాయండి. ఇది ఫ్రంట్ ఆఫీస్, అలా హౌస్ కీపింగ్, ఇవి ఉన్నాయి. దీనిలో అమ్మాయిలు ఎక్కువ శాతం మంది దీనిలో జాయిన్ అవుతూ ఉంటారండి. 1 year కోర్స్ లేదమ్మా, 6 months లేదట, 1 year కోర్సు మాత్రమే ఉందంటున్నారు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు మన దగ్గర ఇప్పుడు? ఇప్పుడు 10-15 మంది అమ్మాయిలు ఉన్నారండి, చదువుతున్నారు. 15 మంది అండి. మా మీ అమ్మాయి ఏం చదువుకున్నారమ్మా? డిగ్రీ అయిన వాళ్ళు డిప్లొమా చేయొచ్చు, లేకపోతే మన 3 years కోర్స్ కూడా చేయొచ్చు అంటున్నారు మన సార్ వాళ్ళు. ఫుడ్ కోర్ట్ అలాంటిది ప్రస్తుతానికైతే లేదు వీళ్ళ దగ్గర. 1 year కోర్స్ ఉందంటమ్మా. అవునమ్మా, ఉన్నారు 15 మంది దాకా అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు 6 బ్యాచ్లు అయిపోయినాయి ఆల్రెడీ వీళ్ళకి. 3 బ్యాచ్లు వాళ్ళు బయటకు వెళ్ళారు, ఇంకా 3 బ్యాచ్ రన్నింగ్ అవుతా ఉన్నారు. ప్రతి బ్యాచ్ లోను 10 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు వస్తున్నారు. అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు, అమ్మాయిలు ఒక 10 మంది దాకా ఉంటున్నారు. టైమింగ్స్ చెప్పండి. మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు 1 year కోర్స్ అడిగారు కాబట్టి అండి, 1 year కోర్స్ వాళ్ళకి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుందండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు. లంచ్ టైం ఎప్పుడు? బస్ ఏమన్నా ఉంది విడిగా ఏమైనా పెట్టున్నారా? మనం పోవాల్సిందేనా? అంటే బస్ ఫెసిలిటీ అని సెపరేట్ కల్పించలేదు, కానీ మాకు కన్వీనియన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఆటోలు అలాంటివి వస్తున్నారు ఎక్కువ మంది స్టూడెంట్స్, దానికి అవసరమైతే ప్రత్యేకంగా బస్ అంటూ లేదమ్మా. ఫ్రీగా మన ఆటోలు, చిన్న బస్సులు కూడా వెళ్తున్నాయి ఆ దారిలో, కాబట్టి ఆ సౌకర్యం ఉంది అంటున్నారు. హోటల్ గెస్ట్ లైన్ తెలుసు కదా మనకి, అక్కడ అక్కారంపల్లి రోడ్ లో ఉంది. చాలా ప్రఖ్యాతిగాంచిన హోటల్ గెస్ట్ లైన్. అక్కడే వాళ్ళే ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నిర్వహిస్తున్నారు. రైట్. Sir, in this question, I want to give one suggestion. Yes. Everyone thinks that 6 months course. Actually, even if you take the 1 year diploma course, if you see the study is only 6 months. But nearly another 3 months or 4 months, they are in internship training. So that is why we call it as a 1 year diploma program.
So everyone thinks only 6 months they can finish. That is only 6 months they will be in class, and other 3 months or 6 months they'll go for internship training. But we put together, that is why it comes as 1 year. So that one people could understand. ఓకే, ఈ 1 year కోర్సుకు సంబంధించి డిప్లొమా కోర్సుకి ఫీజు ఎంత ఫిక్స్ చేసినారు సార్ మీరు? Okay, it's based on the student performance and merit basis, but the actual standard fees is 30,000. 30,000 1 year course. 1 year course. మినిమం 30,000 ఉంటుంది. Yeah. And that based on their performance, merit and categories and reservations. అంటే డే స్కాలర్స్ కా ఇది హాస్టలర్స్ కూడా? For this common academic fees. Hostel fees is separate. హాస్టల్ ఫీజు చెప్పగలరా ఎంత ఉంది సుమారుగా? Approximately 3,750 per month. Per month, food and accommodation. Food and accommodation per month. Per month. 24 hours water facilities, electricity. Even though there is power cut, we don't have any power cut. We have support, backup. ఓకే, 1 year కోర్స్ కి 30,000 అన్నారు. 3 years కోర్స్ కి, డిగ్రీ కోర్స్ కి? Degree course ku 60,000. 60,000. And total 3 years 60,000. No, for 1 year. Per 1 year. Per annum. Per annum. Per annum. First year 60,000, second year 60,000, third year 60,000. 60,000. And that is the standard fees. And based on the merit and the reservation and all, we have certain considerations. And that can be discussed in the college. Okay. When they come to college, that with the candidate's performance, we can. Okay, hostel facilities also there for 3 years course. 3 years also. course also. 3 years. Okay. And what are the training process in you are teaching in for management? We follow the latest technologies and we follow the latest method of teaching. Okay, we give more amount of demonstrations. A basic example, for example, if you say elephant has 4 legs, one what you call trunk and tusk and all, they will have a different idea. But what we do is we take the student to the running hotel. We show them this is how the food production department works. This is how the F&B service department works. Okay, and what happens? The students get more exposure. So when they see the things in real eyes, the grasping power is more compared to teaching only in class. Apart from in teaching class, we have AV also, audiovisual facilities also available. We have full stacked library facilities, and every day there will be one practical in the class. And every day, for example, food production one day, food and beverage one day front office, computer science, and even housekeeping. So all the work is distributed to the student. Actually, the student does and learn the work, and we faculties give them good backup, good support to teach them how to do the work. So what happens? The students learn with interest. ఓకే సార్, ఇప్పటి వరకు ఎన్ని బ్యాచ్లు కోర్సు కంప్లీట్ చేసి బయటకు వెళ్ళాయి? ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని బ్యాచ్లు, ఎంతమంది పిల్లలు ఉన్నారు? Okay, so already we have nearly 300 to 350 students have already passed out, and currently we have about 80 to 90 students. Out of this 80 to 90 students, nearly 40 students are going out now, and for all the 40 students we have given them placement in UAE, that is Dubai, Abu Dhabi, Bahrain and Oman. Based on the requirement of each and every hotels in our group, we have distributed all the students in all the countries, and all the visa are in process. ఓకే, రూప్ కుమార్ గారు, ఇక్కడ తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి చేరే పిల్లలు గ్రామీణ ప్రాంత పిల్లలుగా ఉంటారు. ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడే పరిస్థితి వాళ్ళకు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా నేర్పిస్తారు? దానికి ఏమైనా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? దానికి కాస్త చెప్తారా? అవునండి, మేము తీసుకున్నాము. మా కాలేజీలో వచ్చి చేరే వాళ్ళు చూసారంటే ఒక 40 నుంచి 60% దాకా కూడా ఈ చుట్టుపక్కల పరిసరాల్లో తెలుగు చదువుకొని వచ్చే తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి మేము ప్రత్యేకంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, అలాగే కమ్యూనికేషన్ క్లాసెస్ అనేసి మేము నేర్పిస్తామండి. ప్రత్యేకంగా దానిలో శ్రద్ధ పెట్టి వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసేదానికి మేము ప్రత్యేకంగా తరగతులు పెట్టి చెప్పిస్తున్నాము. అలాగే ఇందాక సార్ చెప్పినట్టుగా వీళ్ళు వచ్చి మాది ఎక్కువగా వచ్చి వాళ్ళు అక్కడ ఉండే సిచ్యువేషన్స్కి వెళ్ళి అనుగుణంగా రెస్పాండ్ ఎలా అవుతారు అనేది కూడా మేము బ్యాకప్ చేసి నేర్పిస్తున్నామండి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే త్వరగా ఆ భయం అనేది, ఆ ఇంగ్లీష్ అంటే భయం అనేది వాళ్ళకి వీడిపోతుంది. దీనివల్ల చక్కగా వాళ్ళు మాట్లాడి వాళ్ళు కూడా మంచి అవకాశాల్లో స్థిరపడే అవకాశం ఎక్కువ ఉన్నాయని మీకు తెలియజేస్తున్నానండి. తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏమాత్రము సాహసించని, మాట్లాడే శక్తి లేని వాళ్ళని ఎన్ని రోజుల్లో లేదా ఎన్ని నెలల్లో కొద్దో గొప్ప ఇంగ్లీష్ మాట్లాడేలాగా మీరు తయారు చేస్తున్నారు? వీళ్ళకి చూసారంటే వచ్చేటప్పుడు వీళ్ళకి భయం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి అంటే
వీరికి స్టెప్ బై స్టెప్ వొకాబులరీ కానివ్వండి, అలాగే చిన్న చిన్న సెంటెన్స్ ఇవ్వటం కానివ్వండి, అలాగే గెస్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా వచ్చి అలా హోటల్లో నుంచి వచ్చి చెప్పించే స్పెషల్ ఫ్యాకల్టీస్ కూడా ఈ కమ్యూనికేషన్స్ క్లాసెస్ చెప్పి వాళ్ళని త్వరగా ఒక 60-90 రోజుల్లో వీళ్ళు మాట్లాడే విధంగా మేము తయారు చేస్తున్నామండి. తర్వాత ఇక్కడ ఈ తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకొని మీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఫారెన్కి వెళ్ళి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారా? సార్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? Yes, దోస్ sir. హూ హ్యావ్ from rural area? Actually, Yeah. I given an example of Mr. Sheshatri. Yes. He is actually from village. He's from what do you call it as nearby village in Tirupati, where when he came to college, he does not know even to speak English. He speaks only Telugu. Then after completion of this 3-year course, okay, he has learnt English, and now he is working in international cruise lines. He is just traveling around the world. And we have another student called Velu. He is also, we have placed him in Dubai. Now he is doing good in department over there. ఓకే, ఒక్కసారి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని పాస్ అయిన తర్వాత పిల్లలకి ఉద్యోగంలో చేరిన తర్వాత సుమారుగా ఏ మాత్రం శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సుమారు యావరేజ్ శాలరీ. Yes, sir. For example, if any student coming to me, the first question they'll ask, what is the salary I am going to get? That is common question. But one suggestion what I want to give you is that when you finish your course, don't expect salary, expect the skill development. So that is what you're going to give you a good future and good salary in future. After finishing this hotel management course, for example, if you finish a 1-year diploma course, you will get minimum up to 10,000 rupees. And if you finish BSc hotel management, minimum you will get 15 to 16,000 rupees. That is the minimum salary, and that salary is not fixed. It is actually for 6 months to 1 year during the probation period. And during the probation period, if your performance is good, and if your superior is satisfied, surely they will increase your salary. And when you compare your salary from the start till after say 1 or 2 years, surely it will be doubled. And even though starting salary is less, the growth is more, and the growth depends upon your skill and talent. That is how the salary is increasing. ఓకే, మీరు ఇందాక చెప్పారు బిఎస్సి హోటల్ మేనేజ్మెంట్ అని. బిఎస్సి హోటల్ మేనేజ్మెంట్కి బిఏ హోటల్ మేనేజ్మెంట్కి ఏమన్నా తేడా ఉందా? No, sir. Actually, the university has taken hotel management course under BSc. So some persons get if it's BSc, it is science. Actually, it is not science. It is only hotel management. The bachelor's degree, that is what we call as Bachelor of Science. That is why they given BSc. సో హోటల్ మేనేజ్మెంట్ చేసే కోర్సుని ఏదైనా కానీ బిఎస్సి అంటాం మనం. BSc. అంతే. And we have జనరల్ గా మనం అనుకునేది బిఎస్సి అంటే సైన్స్ గ్రూప్ ఏదో చేస్తున్నారు అనుకుంటాము. Yeah, that one. కానీ ఇక్కడ బిఎస్సి అంటే హోటల్ మేనేజ్మెంట్ కూడా కమ్స్ అండర్ బిఎస్సి. And there are other terms like BHM, Bachelor of Hotel Management. That is, everything is same, but only because of the university is different, they give different names. ఓకే, ప్రతి సంవత్సరం మీకు ఈ కాలేజీకి కానీ హోటల్ కానీ ఎంతమంది సిబ్బంది అవసరం అవుతుంది? ఎవ్రీ ఇయర్ హౌ మెనీ స్టాఫ్ యూ రిక్వైర్? That's why we need minimum at least 1,000 staffs for our group every year. Every year for 46 hotels. For example, if you take a 3-star hotel, in a 3-star hotel, minimum we need 200 staffs. Minimum 200 staffs are needed in a 3-star hotel. So imagine for 46 hotel, how many staffs we need. So, and again there will be staff turnover. Persons will come, persons will go out. So on an average, every year we need at least minimum of 1,000 staffs. ఓకే సార్, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. మీరే అన్నారు ఇందాక 3-స్టార్ హోటల్ అని. స్టార్ హోటల్ అని దేన్ని అంటారు? 3-స్టార్ హోటల్ ఏంది, 5-స్టార్ హోటల్ ఏంది? వీటికి మధ్య తేడా దేన్ని బట్టి స్టార్ హోటల్ అని డిసైడ్ చేస్తారు? అది చెప్పండి. See, when you go to Tirupati town, we have different category of hotels. Yes. So the star category is given for standardized service. Standardized service, that means the number of rooms, what type of facilities they have, whether they have 24 hours coffee shop, whether they have a multi-cuisine restaurant, whether they have a specialty restaurant, whether they have bar, whether they have room service, whether they have valet service, whether they have specialized service, and facilities whatever is available in the hotel. Based on the facilities, the star category is segregated. ఓకే. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ నమస్తే, చెప్పండి సార్, మాట్లాడండి. నా పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ, విద్యానికేతన్లో ఇంజనీరింగ్ చదువుతున్నాను. చెప్పండి. మా తమ్ముడు ఉన్నాడు, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఎంపీసీలో. ఇప్పుడు వచ్చేసి మేము పిహెచ్డి డిగ్రీ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము.
సార్ ఇందాక చెప్పారు బిహెచ్ఎం కూడా ఉంటుంది అని, అది బిహెచ్ఎం కి బిఎస్సికి తేడా ఏముంటుంది సార్? Actually, there is no difference. BHM and BSc is the same. It is only the name is different. The course structure, the course details, everything is the same. See, in other universities they say BHM. In our university we say BSc. That is the main difference. But both are same. Yes sir, actually I heard BHM will be 4 years and BSc will be a 3 years. 3-year program, yeah. See, when I say BHM is 4 years, 3 years will be in college and 1 year is full of training. But here in BSc, within 3 years we finish the course, you get the certificate and you come out. So that 1 year is outside the course. So that is not included in the course. That is the difference between BHM. Certain universities say 4 years course means they include that 1 year of internship within the course study. Yes sir. For BSc, MPC candidates will be eligible now sir? Yes, yes sir. Everyone is, any group is eligible. But Yes. basic is inter pass or equivalent. Yes. And what time will be the classes are starting sir for BSc? BSc, the admissions are already started and we'll be starting our classes anytime after July 15 based on the university announcement of the date. Okay sir. Yeah, thanks. సిద్ధార్థ గారు క్లారిఫై అయిపోయిందా మీకు? Yes sir. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. Thank you. రైట్ సార్. తర్వాత బ్యాచెస్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినా అంటున్నారు. Yes, sir. ఇంకా ఏమైనా కొత్తగా ఎవరైనా చేరాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చేరడానికి అవకాశం ఉందా లేదా మీ దగ్గర? Yes sir, we have admissions are open and since the university has given us only 30 seats. So 30 Only సీట్లు 30 ఉన్నాయి. seats. ఓకే. Nearly 20 seats have been filled. We have very less seats available. So any person who comes first will be given the admission based on a personal interview. ఓకే, ఎంత లాస్ట్ డేట్ ఎంత వరకు ఉంది మీకు జాయిన్ కావడానికి? We don't for the admissions July till July 15th we'll be having the last date. But if the admissions are over before that, we will close the admissions because we have limit of only 30 and 20 for craft students. ఓకే, మీ రమే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇటువంటి కాలేజీలు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఓవరాల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? ఓన్లీ స్టూడెంట్స్ ఐఎమ్ ఆస్కింగ్. Only in students, if you see, for example, there are hundreds and hundreds of hotel management colleges. Mhm. Okay, and on an average, each college will pass out nearly 50 to 100 students. Okay, and when this 50 to 100 student comes, each and every person gets a job. And hotel management is a very very vast industry. Everyone thinks hotel management means only working in the hotel. No, it's not like that. They have opportunities in industrial catering. They have opportunities in institutional catering. They have opportunities in IRCTC. They have opportunities in TDT. They have opportunities in multinational companies. Okay, they have opportunities even in hospital. See, no one thinks about a hospital because hospital there are many rooms, there are beds over there, and they need cleaning and they need maintenance. For that, housekeeping is needed. For example, if you take a canteen, we need a supervisor. A craft course student who has finished hotel management, he can go as a supervisor in canteens. So the jobs are very wide. It's not only focused on only hotels. We have other many facilities in hotel management. Any student finishing hotel management has wide opportunities of jobs. ఓకే, రూప్ కుమార్ గారు, మీరు క్లాస్కి వెళ్ళి టీచింగ్ చేస్తుంటారు కదా, అప్పుడు ఎటువంటి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పిల్లలు మీ దగ్గర? ఎలాంటి డౌట్స్ వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని ఈ కోర్సు గురించి కానీ మధ్య మధ్యలో వచ్చేటువంటి వాళ్ళ సందేహాలు? అవునండి, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళకి మేము ఫస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మేము అవకాశాలు ఏమేమి ఉన్నాయో చెప్తాము. మళ్ళీ క్లాస్లో వచ్చేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా వచ్చి సబ్జెక్ట్ పరంగా డౌట్స్ ఉంటాయి. అలాగే సార్ నేను ఏ రకంగా దీనికి నేను అనుకూలంగా ఉంటుంది నాకు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. మేము వాటినన్నింటిని పరిశీలించి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాము. అంటే మా సజెషన్స్ ఇస్తూ ఉంటాము. అంటే మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వాళ్ళకి, ఎందుకంటే మేము క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటాము. కొంతమందికి బేసిక్గానే మంచి ఆహార్యము, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటుంది, అలాంటి వాళ్ళకి మేము చెప్తాం మీకు ఇది ఉంటే బాగుంటుందని. అలాగే కొంతమంది ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా మేము ఫుడ్ ప్రొడక్షన్ కోర్స్ మేము తీసుకోవాలనుకుంటున్నాము. అలాంటప్పుడు మేము వచ్చి దానికి ఏం చేయాలి, ఏ రకంగా మీరు కృషి చేయాలి అనే దాని గురించి మేము చెప్తూ ఉంటాము, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాము. ఆ రకంగా మేము ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి బ్యాకప్ ఇస్తూనే ఉంటాము. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానిలో ముందుకెళ్ళేదానికి మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాము. అలాగే మీరు టీచింగ్లో భాగంగా
వాళ్ళని వంటగదికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూరగాయలు తరిగించడము చేయించడం ఇలాంటివన్నీ చేస్తున్నారా? అవునండి, మాకు చూసారంటే వారంలో ఈ ఈ ఫుడ్ ప్రొడక్షన్ ప్రాక్టికల్ అనేది కూడా జరుగుతుంది. అప్పుడు సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఆ ల్యాబ్స్కి వెళ్ళి వాళ్ళని ఎలా ఉండాలి, ఎంటర్ అయ్యేటప్పుడు ఏ రకంగా ఉండాలి, హైజీన్ ఆరోగ్యంగా ఎలా మనం మెయింటైన్ చేయాలి, అలాగే ఫస్ట్ కూరగాయలను కానీ వంట చేసేటప్పుడు కానీ ఏమేమి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత జాగ్రత్తలు ఉండాలి అనే దాని గురించి కూడా మేము టెక్నికల్గా అలాగే సైన్స్ పరంగా కూడా మేము కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాము. అవన్నీ వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి హ్యాండ్స్ ఫ్రీ ప్రాక్టీస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్కువగా కూడా వాళ్ళు లైవ్గా అంటే నిజంగా ఎలా ఉంటుంది, హోటల్ అంటే ఎలా ఉంటుంది, కుకింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా వాళ్ళు వెళ్ళి చూడటానికి కానీ వాళ్ళు హ్యాండ్స్ ఫ్రీ అంటే వాళ్ళే చేతుల మీదుగా చేయడానికి కూడా అవకాశాలు మేము కల్పిస్తూ ఉంటాం. ఓకే ఓకే సార్, కమింగ్ టు యూ The practical point. yes Okay, see sir, actually practical, it is not only lab practicals in our college. It is we expose our student to the running hotel. So what happens, the fear, for example, serving a dish in the lab is completely different serving a dish in a restaurant. yes definitely. So what we do is that first we give the students some practice in the lab. Then after that we send them for ODC, we call as outdoor catering. So outdoor catering is nothing but we send to other hotels, and mostly we send to our own hotels. For example, if our hotel is a little busy, we send our students to go and do some work. So when they do the work, what they get is they get more knowledge, practical knowledge, and they are ready to face the public. So what happens, the fear it goes. So when they come after finish the course, when they come to the industry, that fear is not there. So their development and the skill is improved in a higher pace. And when I speak about practical classes, for example, when you say about purchase of ingredients and all, sometimes what I do is I tell the student to go and purchase the ingredients. Why? Because when he goes to the market, then only he knows where to get the product. Number two, what will be the cost of the product, and second is to selection of the item. So when they go for any purchase, I give them specifications. So this should be the size of the carrot, this will be the size of the potato, this should be the weight of one whole chicken. That way I give the specification. So based on the specification, the student goes to the market, purchases and brings, but the cost is backed by the college. So what happens, the student not only gets experience in working only in the kitchen, he gets to know about where to get the ingredient, how to get the ingredient, and how to store the ingredient in overnight basis if needed. సార్, మీ దగ్గర చేరిన తర్వాత పిల్లలు ఏంది హోటల్లో పనిచేస్తావా, టేబుల్ తుడవడం, అన్నం వడ్డించడం, ఏంది ఇది తక్కువ అని కొంత నామోషికి ఫీల్ అవుతుంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నామని మీకు చెప్పారా? హౌ దే ఆర్ ఫీలింగ్ ఇన్ అవుట్సైడ్ ద సొసైటీ ఆల్సైడ్? Sir, if you want to say this, our corporate general manager, Mr. Kashiram, okay, corporate general manager, he is the overall in charge of India hotels and malls and all other properties in India. When he was studying and when he was doing his first job, he was wiping a glass in the reception. Okay, and his father was a bank manager. He was a guest over there. He saw his son wiping the glass. He went near him and he said, "Well done, son, you keep it up." This is what motivation. So don't think that if your son wipes the glass or just serves in the table, it is degradable. No, that is only the start. So from that start, they rise up to higher level based on their skill and experience. Okay, so it's not that hotel management means just cooking or just only table service. No, it is much more and more. Okay, and it's a professional course. It's not like any other course. It's a professional course, professionalism. For example, if I give milk, water, tea dust and sugar to 3 students, all the 3 students will prepare with the same ingredient, but the taste differs. So hotel management is an art. Everyone cannot do the same thing. It depends upon their interest, skill, and how much involvement they do while they are studying the course. ఓకే, స్టూడెంట్స్ ఒకసారి చేరిన తర్వాత మధ్యలో సార్ మాకు ఇంట్రెస్ట్ లేదు, ఇది మేము వెళ్ళిపోవాలనిపిస్తా ఉంది, నాకు ఇంట్రెస్ట్ తగ్గిందనో లేకపోతే మరేదో కారణాల వల్ల అట్లా ఏమైనా డ్రాప్ అవుట్స్ ఉన్నాయా? సో ఫార్ ఇస్ దర్ ఎనీ డ్రాప్ అవుట్ కేసెస్? We can say there were some dropouts, but it is not because of the interest, because some students feel like they will not like to do work. So then they will say, no, I don't want to do hard work, I want to go out. So what we do is that we motivate them. Okay, without hard work, no one can survive in any industry. Yes. With hard work is very must. And certain students, because of health reasons or some other practical or financial reasons, they go out. But the dropouts is very less. Okay, what is the hotel operation training?
hotel operation training is nothing but after finishing the course. So we just take him hotel operation training. That means he will be selecting a department and we'll be putting him in the lower level of category. So that is the basic base or foundation for his career. So that he has to do all the basic jobs, and after the probation period he will be elevated to the next level. What is the nature of job facilities the hotel industry provide? Nature of job means it's a professional course. So 1 minute we will go through this. హలో నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మాట్లాడండి సార్. సార్ మా అబ్బాయి ఒక అబ్బాయి ఉంటాడు, ఓపెన్ టెండర్ చేసినాడు. చెప్పండి. అబ్బాయిని ఓపెన్ టెండర్ ఇది హోటల్ మేనేజ్మెంట్ లో జరిపించాలనుకుంటాను. 10వ తరగతి పాస్ అయిన అబ్బాయిని హోటల్ మేనేజ్మెంట్ లో చేర్పించాలి అనుకుంటున్నారు. అబ్బాయి ఒక 4-5 ఏళ్ళు చదవలేదు సార్, మళ్ళీ ఓపెన్ టెండర్ చేస్తున్నాను. కొంచెం డల్ స్టూడెంట్ 4 సార్లు కట్టి పాస్ చేసినారు అంటున్నారు, అంతే కదా? పర్వాలేదు, చెప్పండి. Sir, actually, as I said, Have you understand what he is asking? Yeah, I understand. Yes. I understand. సార్కి తెలుగు మాట్లాడలేరు కానీ తెలుగు అర్థం చేసుకోగలరు. ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ అంతా మాట్లాడతారు, తెలుగు అర్థం చేసుకుంటారు. చెప్పండి. Actually, sir, here the students don't think about he is getting less marks or whether that. Here, if you come to hotel management, only thing he needs some interest and hard work. Okay, so if he has some interest to study and some hard work, he puts his mind, and if he works little hard, surely he can come up in the hotel management. And if you see, majority of our students who are studying in Rami Academy come from very low end. But when they go out from our academy, they go out in a very high level, in a flying colors and with good job opportunities. సార్ అర్థమైందా సార్ చెప్పింది? అర్థమైంది సార్. ఫీజు ఎంత కట్టాలి సార్? ఫీజు అదే 30,000 ఉంటుంది అన్నారు. మామూలుగా హాస్టల్ కాకుండా ఒక సంవత్సరం కోర్సుకి 30,000 రూపాయలు ఉంటుంది అని అన్నారు. మన దగ్గర పోయి మాట్లాడితే కొంచెం ఇటువంటి కూడా ఏదైనా కొంచెం వాళ్ళు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్. రైట్. తర్వాత ఇందాక మీరు అన్నారు మా మార్కుతో పని లేదు అని అన్నారు. Yes, sir. మామూలుగా డిగ్రీ పరీక్ష రాసేవాళ్ళు వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. 3 గంటల సేపు రిటర్న్ టెస్ట్ రాసేస్తారు, రిజల్ట్ వస్తుంది. Yes, sir. హోటల్ మేనేజ్మెంట్ కి మీరు వాట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ యు ఆర్ కండక్టింగ్? Okay. Here, our college, we have annual pattern. So during annual pattern, first year they'll have about 13 subjects, where including of theory and practical. Second year also 13 subjects, theory and practical. And third year 10 subjects, theory and practical. And after finishing this course, we don't even, especially in Rami Academy, we don't wait for the result. So we evaluate the student from the first day, the first day of admission. From that day till he finishes course, we evaluate his performance. Based on that performance, we'll give him a job. It's very basic thing is that so a person may write well, but he cannot do well. At the same time, a person cannot write well, or they will not perform well in exams. But when you put them in practical, they'll be doing very good. So these students, they go up in very, very good positions, because hotel management is a practical oriented course. It's not just sitting in the table and writing. ఓకే సార్. సార్ రూప్ కుమార్ గారు, పిల్లలు పరీక్ష రాస్తున్నారు కదా, థియరీ బాగా రాస్తున్నారా, ప్రాక్టికల్ బాగా చేస్తున్నారా మీరు పరిశీలనలో ఇంతవరకు? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారండి. వాళ్ళకి కూడా ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తామంటే వాళ్ళు ప్రాక్టికల్స్ ఎక్కువ చేస్తుంటారు. ఇందాక సార్ చెప్పినట్టు ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అని. వాళ్ళు ఈ ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ లైవ్గా చేస్తున్నారు కాబట్టి చూసిన దాన్ని బట్టి వాళ్ళు రాసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్తో వాళ్ళు ఎక్కువగా క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అవుతుంది జరుగుతుంది యూనివర్సిటీలో. ఆ రకంగా వాళ్ళు దాన్ని ఈజీగా రాసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ ఇబ్బందులు ఏం లేవు అండి. ప్రాక్టికల్ మార్క్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు కూడా సమానంగానే ఉంటున్నాయి. కొంతమంది ఒక 10% థియరీ ఎక్కువ రాస్తారు కానివ్వండి, మోస్ట్లీ కూడా మా స్టూడెంట్స్ ఎక్కువ మంది రెండిట్లో కూడా మంచి చదువుకోవడంలో కానీ పని చేయడం ప్రాక్టికల్ చేయడంలో కానీ రాత పరీక్షలోను ప్రాక్టికల్లోను సమానమైన ప్రతిభని చూపిస్తున్నారు. సరే, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. అడ్మిషన్ జరిగేటప్పుడు పర్టికులర్లీ గర్ల్స్కి ఏదైనా డిస్కౌంట్ ఉంటుందా, లేకపోతే ఎస్సీ ఎస్టీ బేసిస్ మీద కొంత రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా, అవి ఏమైనా మీరు అమలు చేస్తున్నారా చెప్పండి? Yes sir, we have actually we motivate girl students, so that is why we giving a separate concession for them. So the reason for motivating girls is because in the Indian cultural community. హలో, నమస్కారం అండి. హలో సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. రేపు హోటల్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాం సార్. ఏం చదువుకోనున్నారు సార్? అవ్వాలనుకుంటున్నాం సార్.
మీరు ఏమి చదువుకొని ఉన్నారు ఇప్పటి వరకు? బ్రిడ్జ్ కోర్సు. 10th క్లాస్ పాస్ అయినారా? అయితే చేరవచ్చు. ఇంటర్మీడియట్ అయ్యింది. చెప్పండి, మీరు చెప్పండి. రూపుకుమార్ గారు సార్ చెప్తారు, చూడండి, మాట్లాడండి. సార్ మీరు 1 year కోర్సు చేరాలనుకుంటున్నారా, 3 సంవత్సరాల కోర్సులో చేరాలనుకుంటున్నారా? 3 years కోర్స్కి చెప్పండి. అవునండి, మీరు ఇంటర్మీడియట్ అయి పాస్ అయ్యారు కాబట్టి మీరు వచ్చి బిఎస్సి డిగ్రీ చేసే అవకాశాలు ఉన్నాయండి. దీనికి చూస్తే జనరల్గా చూస్తే 60,000 అవుతుందండి సంవత్సరానికి. కానీ దీనిలో వేరియస్ అవునండి, దీనిలో వేరియస్ కేటగిరీస్ ఉన్నాయి, అంటే కొన్ని ఉన్నాయి. అవి మీరు వచ్చారంటే, కాలేజీకి వచ్చారంటే అక్కడ చెప్పడం జరుగుతుందండి. రేపు రండి. ఓకే బాబు, అర్థమైంది కదమ్మా? రేపు అక్కడ గెస్ట్ లైన్ హోటల్ కాడకి వెళితే వాళ్ళు అక్కడ ప్రిన్సిపాల్ సారు, ఈ సార్ వాళ్ళంతా ఉంటారు. మిమ్మల్ని మీ సర్టిఫికేట్స్ అవి చూసి మీకు ఎటువంటి కోర్స్ ఇవ్వాలా, ఎలా చేస్తారని డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఓకేనా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బాబు? తిరుపతిలో కొర్లగొట్ట నుంచి. ఓకే ఓకే సార్. సోఫార్ మీ దగ్గర We were speaking about girls' time. girls. See, actually, as per Indian culture is concerned, we don't. If a girl works in a hotel, they have a very wrong intention, but Yes. it's not correct. See, if a girl, when she finishes hotel management, she has many opportunities. For example, if you go to any reception, the first person whom you are going to see is a lady. For example, even if you go to a hospital, the first person who are going to see in the reception is a lady. Even if you go to any multinational companies or any companies, the receptionist will be a lady. So you see, when a boy and a girl go for a reception job, the first opportunity is Preference goes to girls only. Girls only. And apart from that, for example, you just compare a room of a bachelor boy and a room of a girl. The room of a girl will be more neat compared to the boy. So the girls have more opportunities in housekeeping department, where they in their blood they have the capacity of keeping the room neat, clean, and the arrangement will be very neat compared to a boy. So even in housekeeping departments, girls have much opportunities, and they have good growth. They have good growth. Most of the executive housekeepers are ladies, and not only that, if you go to even foreign countries, there are girls who are working as a waiter, waitress. They are working as even chefs, great chefs. ఓకే సార్. రిజర్వేషన్స్ ఏమన్నా ఉన్నాయా? Yeah, reservation for SC, ST candidates, we have certain concession. We have certain concessions that after producing their certificate, and we will decide in the college. ఓకే. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ రీఇంబర్స్మెంట్ ఫెసిలిటీ ఇన్ యువర్ కాలేజ్? No, sir, because విచ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ Andhra Pradesh. Since we are solely a private organization, and our course is not actually we are not taken by the Andhra Pradesh government. We don't have any fees reimbursement, but we have some concession. And very important thing is that our group gives you a 100% guarantee of job, what everyone needs in future. ఓకే. ఇందాక మనం కంపేర్ చేయాలనుకున్నాం. 1 year కోర్సులో చదువుకునే పిల్లలు ఏమి నేర్చుకుంటారు, అదే విషయంలో 3 years డిగ్రీ కోర్సు చేర్చుకునే వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? When I speak about 1 year diploma course, 1 year diploma course is job oriented, where a person who has completed only 10th standard and after that he wants a job immediately within 1 year, he can do 1 year diploma course. And a person who has finished inter and who has time to study and who wants to go for even higher studies, he can do BSc in hotel management. But when they go to a job, more or less they will get more or less the same type of jobs, but the salary will be different. And growth is more faster when a person does BSc in hotel management, and the growth is little slower when they do 1 year diploma. But ultimately, whether a person does BSc or 1 year diploma, the growth is in his own hands. How much he's developing his skill, how much he's developing his talent, and how much he's doing his hard work. That makes him to come to higher level. And what is the advantage of doing BSc is that he can do even MBA in hotel management. So when we say about MBA in hotel management, we have MBA in tourism, we have MBA in travel management, we have MBA in event management, MBA in hospitality management, and MBA in hotel management. So a person who does BSc in hotel management is also eligible in all the other courses, where he can go in the administrative level after finishing his MBA. ఓకే. రూప్ కుమార్ గారు, మన పిల్లలు మీ దగ్గర చదువుతూ ఉన్నప్పుడు ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, క్యాంపస్ ప్లేస్మెంట్స్, అలాంటివి వేరే హోటల్స్ వాళ్ళు వచ్చి ప్లేస్మెంట్స్కి వస్తున్నారా?
అబ్రాడ్ నుంచి కూడా ఏమైనా వస్తున్నారు, విదేశాల నుంచి కూడా ఎవరైనా వచ్చి ప్లేస్మెంట్స్ తీసుకుంటున్నారా? అలాంటి విషయాలు ఉంటే చెప్పండి. అంటే దాని గురించి మేము ఎక్కువ చెప్పాం కదండి ఇంతకుముందు. మేము వచ్చి ఈ కాలేజ్ స్టార్ట్ చేసింది మెయిన్గా వచ్చి చూసారంటే మా హోటల్ యొక్క స్టాఫ్ సప్లై కోసమే మేము ఈ కాలేజ్ ఇక్కడ చదివే వాళ్ళు మీ హోటల్ వాళ్ళకే సరిపోవడం లేదు కాబట్టి మేము బయట వెళ్ళే అవకాశం లేదండి. Actually, we get calls, sir. We get many calls from abroad as well as in our own group of in Tirupati also. Many hotel people call me and ask, sir, if you have any students, please send us. But I used to say, sir, actually I'm very sorry because even I'm not able to fill in my own requirement. Actually, why I'm saying this is because the opportunities in hotel management is so wide. The people has to come to know that if you do a hotel management course and if you have the skill, surely you'll get a very good job and you'll be having a very bright future. What is your placement record so far? Placement record is, I can guarantee you 100%. 100%. 100%. That's not in 0.1% less. It is 100% placement. From 2008 till 2014, we have given 100% jobs to every student. But certain students, because of their personal, for example, they would have taken their family job and all those things. So because of that, they would have gone away. But we have given the job. Sir, I heard the word cruise lines. Yes, sir. క్రూయిజ్ లైన్స్ అంటే ఏంటి? హోటల్ మేనేజ్మెంట్ దీంట్లో ఈ క్రూయిజ్ లైన్స్ అనేది దేన్ని వర్తిస్తుంది, ఏం చెప్తారు దీని గురించి కొంచెం చెప్పండి మన వాళ్ళకి అర్థమైంది. So cruise lines, for example, if you take a hotel, it is a building on land. Cruise lines is nothing but it is a ship where the ship is constructed like a hotel and it floats on water. And this cruise lines keeps on, అంటే ఒక పెద్ద నావలో బాగా అలంకరించి గొప్పగా లగ్జరీగా ఉండి దాని ద్వారా విహరించడాన్ని క్రూజ్ లైన్స్ అంటారు. ఓకే ఓకే. And we have every facility, A to Z facilities, rooms, rooms. Even we have a swimming pool inside the ship. Okay. We have casino, we have games, we have entertainment facilities, we have auditorium, cinema theater, and every facility A to Z. It is even more facilities are available in ship compared to a hotel. క్రూజ్ లైన్స్ దీంట్లో ప్రయాణం చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉందా? Yes, sir. I worked with the Carnival Cruise Lines, and I was in Miami. My home port was Mobile. So when I worked over there, it was a completely different experience. Throughout my day, I'll be only in the ship and I'll be traveling in water, and the experience is completely different. It's wonderful. We cannot say. Actually, everything is hi-fi, everything is very polished, clean, and hygiene is maintained to a very high extent. And you have to experience it. Only if I say it is not so much good, but if you experience, the experience is completely different. And very important, salaries are very high, very, very high. To a starting salary, after a person finishing hotel management, with 1 or 2 years of experience, he can get inside cruise lines, and his starting salary is not less than 45,000. And it is paid in US dollars or based on the country. ఓకే. క్రూజ్ లైన్స్ షిప్ లో అంటే షిప్ దాని పేరే అన్నారు, Yeah. దాని ద్వారా ప్రపంచాన్ని చుట్టి రావడానికి Yes, sir. సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది? It will 15 to 20 days, or sometimes we can even 1 month. It is based on the speed of the ship and how many ports they are going to stop in between. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు పడుతుంది. ఆ షిప్ లోనే ప్రపంచాన్ని చుట్టూ We వస్తాం. can come around. అప్రాక్సిమేట్ గా అలా ఇప్పుడు నేను వెళ్ళాలనుకోండి, హౌ మచ్ ఐ హావ్ టు పే ఫర్ దట్ ట్రిప్? Trip, it's approximately 3 to 5 lakhs. 3 that to is 5 lakhs. 5 lakhs. That is, we have categories. For example, Okay. economic category, normal. Just like and- aeroplane. Like aeroplane, like Okay, economic okay. class, business class. Like that, we have some categories. Based on that, the rates are fixed. And we have very good, even in India, Star Cruise Lines, and it comes to Trivandrum Cochin Port, it comes to Mumbai Port, it comes to Tuticorin. So we have some ships coming to even to India. ప్రేక్షకులకి మరోసారి గుర్తు చేస్తున్నాము, మన కార్యక్రమం ఇంకా మరో 5 నిమిషాల్లో ముగిసిపోతుంది. రమే హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ వాళ్ళు ప్రిన్సిపాల్ గారు, సీనియర్ లెక్చరర్ గారు మన స్టూడియోకి వచ్చారు. ఈ కాలేజీలో చేరాలి అంటే పిల్లలకు ఎటువంటి అర్హతలు ఉండాలి, చేరేటువంటి పద్ధతులు ఏంటి, ఒకసారి చేరిన తర్వాత కోర్సు పూర్తి అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు వచ్చాయి, ఎటువంటి శాలరీలు ఇస్తున్నారు అనే విషయాలు మనకు చెప్తున్నారు. ఇంకా ఒక 4 నిమిషాల్లో మాత్రమే కార్యక్రమం పూర్తి అయిపోతుంది. ఎవరికైనా ఒకరు ఇద్దరికి సందేహాలు ఉన్నట్టు ఫోన్ చేయవచ్చు. ఒకవేళ ఫోన్ ద్వారా కలవడానికి వీలు లేని వాళ్ళు రేపు ఉదయం కూడా హోటల్ గెస్ట్ దగ్గరికి వెళ్తే కాలేజ్ అక్కడే ఉంది, ఈ ప్రిన్సిపాల్ గారితోనూ లెక్చరర్ గారితోనూ మాట్లాడవచ్చు. మీ సందేహాలు తీర్చుకొని మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయొచ్చు. కేవలం 30 సీట్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు వాళ్ళు. ప్రభుత్వం వాళ్ళకి అలాట్ చేసిన 30 సీట్లు మాత్రమే.
ఆ 30 సీట్లు పూర్తి అయిపోతే మళ్ళీ వాళ్ళు చేర్చుకోవడానికి వీలుండదు. సార్ ఇంకా ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి మీ దగ్గర, ఏమైనా చెప్పగలరా? Approximately we have 10 seats available. ఇంకా 10 సీట్లు ఉన్నాయి. We have 10 seats available. And the reason why we have రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా? అమ్మాయిలకి ఎంతమంది, అబ్బాయిలకి రిస్ట్రిక్షన్స్ No, ఏమైనా we ఉన్నాయా? don't have any restrictions. We give first preference for girl candidates. ఓకే. Girl candidate, because we want to encourage the girls to come out in our industry, because our requirement is more. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన గర్ల్ స్టూడెంట్స్ అర్బన్ ఏరియా నుంచి వచ్చినారా లేకపోతే రూరల్ ఏరియా నుంచి వచ్చినారా, ఎలా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? If you take our students background, nearly 80% of the students are from village side. ఓకే. And even the girls, okay, one girl every day she travels from Egambaram Kuppam, near ఏకాంబర కుప్పం. She Okay, comes okay. every day. She comes from there to college. So we have girls, and we give opportunity to every person. So first come, first serve. ఓకే. తర్వాత పిల్లలకి టీచింగ్ చేసేటప్పుడు ఎంతమంది మీరు టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు? సెక్షన్స్ ఎలా డివైడ్ చేసుకుని ఏ విధంగా వాళ్ళకి బోధన చేస్తున్నారు? We have separate faculties for all departments. For example, food production, food and beverage service, housekeeping, front office, computer science, management, accounts, and communication. For all these subjects, we have separate faculties who are well experienced in their concern and their subjects. And we use modern terms, and we use modern modes of teaching. And mostly it is demonstrative. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర చదువుకున్న వాళ్ళు విదేశాల్లో కూడా వెళ్ళి ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? Yes, sir. Is there any? We provide abroad training also. So in that case, they have to bear their flight tickets. Only the flight tickets they have to bear, flight and visa tickets, and the food, accommodation, and within that traveling we will arrange. Abroad training, approximately what is the duration of the training period? Training period 6 months. 6 months. 6 months. Is there any difference between here this Indian training and abroad training? It is difference. Indian training and abroad training, the only difference exposure. So in India we have Indian culture and Indian Yes. ways of doing. But when you go to foreign countries, we feel a different environment and different people and different culture. So a person is exposed to a different culture. So that is the main advantage of abroad training. ఓకే. అబ్రాడ్లో అంటే విదేశాల్లో ఉన్న హోటల్ వాళ్ళు భారతీయ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని ఈజీగా తీసుకుంటున్నారా, ఏమైనా కొంచెం సంకోచిస్తున్నారు తీసుకోవడానికి? ఎలా, హౌ దే ఆర్ ఫీలింగ్ టువర్డ్స్ ఇండియన్ స్టూడెంట్స్? No, actually Indian students are highly wanted in abroad. If you Why? take food production department, Why? if you take food production department, Okay. we have more number of Indian chefs around the world. And not only that, why they prefer Indians? Because we have the hospitality in our blood. ఎస్. Because we have hospitality, that is very very important in hotel industry. Mm. So it's because we have the hospitality, that culture, so Indians are highly wanted throughout the world. And all the companies, all international hotels prefer Indian students. Okay, before closing the program, I ask Mr. Roop Kumar to say something, then it is your turn. Now it is your turn, sir. కార్యక్రమాన్ని ముగించే ముందు హోటల్ మేనేజ్మెంట్లో చేరాలి అనుకునే పిల్లలకి వాళ్ళు ఎలా చేరాలి, ఎట్లా చేరాలి, కొంత సలహాలు చెప్పండి. కార్యక్రమం ముగించేస్తాం, మళ్ళీ ప్రిన్సిపాల్ గారు మాట్లాడతారు. సో మీరు ఈ కోర్స్ చేయాలనుకుంటే మీరు 10th పూర్తయిన వాళ్ళు డిప్లొమా చేరచ్చు, ఇంటర్ పూర్తయిన వాళ్ళు మీరు డిగ్రీ చేరచ్చు. మీరు ఒకసారి నేరుగా కాలేజ్కి రావడం జరిగితే అక్కడ మీకు ఈ కోర్స్ గురించి అలాగే కాలేజీని చూడొచ్చు మీరు, అలాగే మీకు కూడా డౌట్స్ క్లారిఫై చేస్తాము. మీరు ఒకసారి నేరుగా వచ్చి కలవండి. ఓకే సార్, బిఫోర్ క్లోజింగ్ ద ప్రోగ్రామ్, వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు సజెస్ట్ ద చిల్డ్రన్, సజెస్ట్ ద పేరెంట్స్ ఆల్సో, హౌ టు జాయిన్, హౌ టు స్టడీ? దిస్ మే బి ద లాస్ట్ ఫోన్ కాల్. హలో, నమస్కారం అండి. హలో హలో మా నమస్తే, చెప్పండి అమ్మా. సార్, నమస్తే సార్. ఇది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది కదా, చెప్పండి అమ్మా. అవును. ఏజ్ లిమిట్ అట్లా ఏమైనా ఉందా సార్? ఏజ్ లిమిట్, is there any age limit for joining the course? No sir, actually here we don't have any age limit. A person who has even 45 years of age, the only thing is we need qualification. If he wants to do diploma, 10th pass. If he wants to do BSc, he should have inter pass. Only this is the only criteria. He or she, those who have completed 45 also eligible to join. Eligible to join hotel management if they have the interest and time to study. క్లారిఫై అయిందమ్మా. ఓకే. 45 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కూడా అకాడమిక్ అర్హత కలిగి ఉంటే చాలు, మేము జాయిన్ చేసుకుంటాము, ట్రైనింగ్ ఇస్తాము అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. Yes, your last words to the Yes. audience. So my suggestion to all the students who wants to join hotel management, don't think that I don't have any language, I don't have English language, or I don't have good personality, or all those things.
Okay, all these things we will change you. You have to just come to our college and you have to just study in our college. If you just come to our college, we'll give you all the sort of training. Okay, nothing can be, everything can be achieved. See, there's a saying called where there's a will, there is a way. The same way, if you have the interest and if you have the mind of working hard, surely you can come up in hotel industry. And hotel industry is a evergreen industry where we don't have any retirement. A person can work until his last minute or last second. So in this modern world, a person who's choosing hotel management will have a very, very bright and prosperous future. It is not only in the terms of money, it is in the terms of even health and every aspects. ఓకే, కార్యక్రమాన్ని ముగించే ముందు ప్రేక్షకులు ఇంతవరకు కూడాను తిరుపతి గెస్ట్ లైన్ హోటల్కి సంబంధించిన రమే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వాళ్ళ యొక్క ప్రిన్సిపాల్ గారు, సీనియర్ ఫ్యాకల్టీ రూప్ కుమార్ గారు మన కార్యక్రమానికి వచ్చి అనేక విషయాలు చెప్పారు. స్థూలంగా వాళ్ళు చెప్పిన దాంట్లో మనం గ్రహించాల్సింది 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు 1 సంవత్సరం పాటు డిప్లొమా కోర్సులో చేరొచ్చు. వాళ్ళకి 30,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ కావాలంటే అదనంగా నెలకు 2,500 3,000 ఇవ్వాల్సి ఉంటుంది. అది 3 years డిగ్రీ కోర్సులో చేరాలి అనుకున్న వాళ్ళకి సంవత్సరానికి 60,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఆ విధంగా 3 ఏళ్ల పాటు చెల్లించాలి. ఇంకా హాస్టల్ ఫెసిలిటీకి అలాగే 2,500 3,000 ఉంటుంది. ఒక్కసారి కోర్సు పూర్తయిన తర్వాత ఎటువంటి సందేహం లేకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ రమీ గ్రూప్ ఆఫ్ హోటల్స్లోనే జాబులు ఉన్నాయి అని అంటున్నారు. మినిమం 20,000 నుంచి 60,000 రూపాయల వరకు చేరిన వెంటనే జీతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ సదవకాశాన్ని పిల్లలు 10 తరగతి అలాగే ఇంటర్మీడియట్ టు డిగ్రీ, ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళతో మాట్లాడి మీ ఉజ్వలమైన భవిష్యత్తుకు మంచి బాట వేసుకోవాలని సూచిస్తూ మన ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చిన రమే హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ నిషార్ అహ్మద్ గారికి అలాగే రూప్ కుమార్ సీనియర్ ఫ్యాకల్టీ వారికి మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, సెలవు.